ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు చెల్లిస్తున్నారు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరిన మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు గొప్ప దేవుడు, మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేసే దేవాది దేవుడు. యెహోవా, నీ కృప మాకు కనపరచుము, నీ రక్షణ మాకు దయచేయము. దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటను నేను చెవిని పెట్టెదను. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనం సెలవిచ్చును. వారు మరలా బుద్ధిహీనులు కాకుందురుగాక. మన దేశంలో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపంగా ఉన్నది. కృపాసత్యములు కలుసుకొనినవి, నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకొనినవి. భూమిలో నుండి సత్యం మొలుచును, ఆకాశములో నుండి నీతి పారజూచును. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును. మన భూమి దాని ఫలమునిచ్చును. నీతి ఆయనకు ముందు నడుచును, ఆయన అడుగు జాడల్లో అది నడుచును. దేవుడే మనకు రక్షణ కలుగజేసేవాడు. ఆయనకు భయపడు వారికి ఆయన సమీపంగా రక్షణ దయచేసే గొప్ప దేవుడు. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ అంట శుభవచనం సెలవిచ్చుచున్నాడంట. ఎవరైతే దేవుని మాటను చెవిని పెట్టి ఆలకిస్తారో వారికి దేవాది దేవుడు కృప అనుగ్రహిస్తున్నాడు, రక్షణ అనుగ్రహిస్తున్నాడు. అంతేకాకుండా ఆయన కృపా సత్యములతో, నీతి సమాధానములతో ఆయన ఉత్తమమైన దానిని అనుగ్రహించుచున్న దేవాది దేవుడు. అటువంటి దేవుని యొక్క పాదాల చెంత చేరి ఉన్న మీరందరినీ దేవుడు దీవించి ఆశించును గాక. దేవుడు గొప్ప దేవుడు. ఆయన యొక్క ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలను తలుచుకుంటూ ఆయన సన్నిధిలోకి మనం ప్రవేశపెడదాం. స్తోత్రమయ్యా, స్తోత్రం, 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 స్తోత్రం. రాజాది రాజానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మహిమా స్వరూపుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. రక్షణ ఇచ్చువాడానికి వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. ఇదిగో తండ్రి, కృపా సత్యములు దేవా అయ్యా ఒకదానికొకటి ముద్దు పెట్టుకొంచున్నవయ్యా. మా మధ్య ఇదిగో తండ్రి, నీ కృపా సత్యములతో మమ్మల్ని నింపుతున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ మాట ఆలకించు వారికి దేవా నీ రక్షణ దయచేసి వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ మహిమతో దేవా, నీ సంతోషంతో దేవా, నీ సమాధానంతో దేవా నింపే గొప్ప దేవుడవయ్యా. అయ్యా రాజాది రాజానికే వందనాలు చెల్లిస్తున్నాను. అన్ని నామముల కన్నా పైనామం కలిగిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన వాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవై దేవా, అద్భుతములు చేయువాడై దేవా మా మధ్య ఉన్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ భీకరమైన క్రియలను బట్టి దేవా నీకే మహిమ ఘనత చెల్లిస్తున్నామయ్యా. మా జీవితాలను చేసిన ఉపకారాలు బట్టి దేవా, మేలును బట్టి దేవా, నువ్వు చూపిన కరుణా కటాక్షములు బట్టి దేవా మేలుతో మా హృదయాలు నింపిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో నీతో సమమెవరయ్యా, నీలా ప్రేమించే దేవుడు లేరయ్యా. నీవే గొప్ప కాపరివై దేవా మమ్మల్ని ఆదుకుంటున్న దేవుడు అయ్యా. అయ్యా ఇదిగో నీ కృపాక్షేములతో మమ్మల్ని నింపి బలపరుస్తున్నాడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నువ్వు ఇచ్చిన ఆరోగ్యాలు బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో నువ్వు ఇచ్చిన దేవా సమృద్ధిని బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, ఇదిగో తండ్రి మమ్మల్ని దీవించి ఆశిస్తున్నాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇగో భూమిని ఆకాశము సృజించిన గొప్ప దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. భూమిని పాదపీఠముగా చేసుకున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఆకాశమును సింహాసనంగా చేసుకున్నవాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. సమీపించడానికి తేజస్సులో నివసించుకోవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి వేవేల దూత గణములతో దేవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు నిత్యము దేవదూతుల చేత కొనియాడబడుచున్న గొప్ప దేవా నీకే మహిమ ఘనత చెల్లిస్తున్నామయ్యా. మా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా ఇదిగో నీ పాదాల చెంత చేయడానికి దేవా మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. గతించిన కాలమంతా దేవా నీ కృపలో దాయిలో మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి దేవా అయ్యా ఇగో నీ నెమ్మది శాంతి సమాధానంతో దేవా నీ సన్నిధికి మమ్మల్ని క్షేమంగా తీసుకొచ్చిన కూడా నీకే వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. ఇదిగో తండ్రి మా ఆరాధన అంతటికి నువ్వు దేవా ఆద్యుడిగా ఉండబడొచ్చున్నాను, ఆరాధ్యుడిగా ఉండబడొచ్చున్నానయ్యా. ఉన్నవాడు అనువాడైన దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. రోషము గల దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. సర్వశక్తిమంతుడా ఇదిగో తండ్రి సర్వము దేవా ఇదిగో తండ్రి మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని దేవా సమస్తము దేవా నువ్వు దీవించి ఆశించబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ప్రతి ఒక్కరిని దేవా నీ ఆత్మతో నిమ్మడుచున్నాను. ప్రాణాత్మ శరీరాన్ని ఆదిలో ఉంచుకోవడుచున్నానయ్యా. అయ్యా ఇగో ప్రాణాలన్నీ జీవపోట్లో కట్టుకోబడుచున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా. అయ్యా ఇదిగో నీ కనికరము జాలి చెప్పున దేవా మమ్మల్ని ప్రేమించుకోవడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మా
ఎందు దయ చూపబడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మా ఎందు కరుణా కటాక్షములు చూపిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. కనికర సంపన్నడానికి వందనాలు చెల్లిస్తూ దేవా అయ్యా ఇదిగో తండ్రి మా ఇదిగో తండ్రి దేవా మా ఆరాధన అంతటికి దేవా నువ్వు ఉండి నడిపించమని దేవాది దేవా నీకే మహిమ ఘనత చెల్లిస్తూ ఈ చిన్న ప్రార్థనేస్తున్నాములు అడిగి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము యెషయా గ్రంథము 30వ అధ్యాయము 26వ వచనం. The moon will shine like the sun, and the sunlight will be 7 times brighter, like the light of 7 full days. When the Lord binds up the bruises of his people and heals the wounds he inflicted. యెహోవా తన జనుల గాయము కట్టి వారి దెబ్బను బాగు చేయు దినమున చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశం వలె ఉండును. సూర్యుని ప్రకాశము 7 దినముల వెలుగు ఒక్క దినమున ప్రకాశించినట్లు ఉండును. యెహోవా తన జనుల గాయము కట్టి వారి దెబ్బను బాగు చేయి దినమున చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశం వలె ఉండును. సూర్యుని ప్రకాశము 7 దినముల వెలుగు ఒక్క దినమున ప్రకాశించినట్లును. ఎవడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. రాజాది రాజాని కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఇంతవరకు దేవా మా స్తుతి ఆరాధనలో నువ్వు ఉన్నందుకు కొందనాలు చెల్లిస్తున్నాను. మహిమా స్వరూపుడా ఇదిగో తండ్రి నీ వాక్య దర్శనాన్ని మేము చూస్తుండగా దేవా, నీ ముఖ దర్శనాన్ని చూస్తుండగా దేవా అయ్యా నీ వాక్యంతో మమ్మల్ని దర్శించి చూడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో కృపా సత్య సంపూర్ణగా దేవా వాక్యమై ఉన్న దేవుడా మా మధ్య ఉన్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ వాక్యముతో దేవా దినదినము మమ్మల్ని బలపరుస్తున్న వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీ వాక్యం విని గైకును వారిని దేవా, నీ యందు భయభక్తులు గలవారిని దేవా ఆశీర్వదించే గొప్ప దేవుడు దేవా. అయ్యా ఇదిగో తండ్రి నీ మాటలు వినాలని దేవా ఎంతో ఆశతో వచ్చిన ప్రతి బిడ్డను దేవా నువ్వు దర్శించబడొచ్చున్నాను. నీ వాక్యముతో దేవా వారిని తృప్తిపరచడొచ్చున్నానయ్యా. అలనాడిదిగో తండ్రి ఇజ్రాయేలుకి దేవా జీవపు మన్నానిచ్చి దేవా ఆకాశముని దేవా అయ్యా ఇదిగో తండ్రి ఆహారాన్ని కురిపించి తృప్తిపరిచిన దేవా ఇదిగో తండ్రి ఈ సమయంలో దేవా నీ వాక్కుతో దేవా నీ స్వరంతో దేవా మమ్మల్ని తృప్తిపరచడొచ్చున్నాను. నీ వాక్యం అనే బలాన్ని మాకు దాయిచ్చబడుచున్నాను. నీ వాక్యం అనే శక్తిని మాకు దాయిచ్చబడుచున్నాను. నీ వాక్యం అనే జ్ఞానంతో మమ్మల్ని నింపి బలపరిచి దేవా అయ్యా ఇదిగో దేవా మా ముందు వెనక దేవా నువ్వు కావలి కాయమడొచ్చున్నానయ్యా. ఆశీర్వాదాన్ని మేలును దేవా జీవాన్ని కోరుకునే విధంగా దేవా నీ మాటలతో దేవా నీ వాక్యముతో దేవా మమ్మల్ని గైడ్ చేయబడొచ్చున్నామయ్యా. అయ్యా నీగో తండ్రి నిత్య జీవంలోకి నిత్య రాజ్యంలోకి దేవా మేము ఎలా ప్రవేశించాలో దేవా మాకు నేర్పించబడొచ్చున్నానయ్యా. నీ వాక్యము దేవా గొప్పదయ్యా. నీ వాక్యము 2 అంచులు గల ఖడ్గమైనదయ్యా. మా హృదయాల్లో జొచ్చినప్పుడు దేవా ఇదిగో తండ్రి మా కీళ్లను దేవా నరాలను దేవా అయ్యో మాలో ఉన్న ప్రతి పాపాన్ని దోషాన్ని కడిగివేసి దేవా అయ్యా హిమము వలె దేవా హిస్సోపుతో మమ్మల్ని కడిగి పవిత్రపరిచే గొప్ప వాక్యమయ్యా. నీ వాక్యమే మా పాదాలకు దీపమై ఉన్నదయ్యా. అటువంటి వాక్యం దగ్గరికి మేము వస్తుండగా దేవా నువ్వు మాట్లాడబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో ఎక్కడైతే నీ స్వరం వినబడుతుందో దేవా అక్కడ నీ కార్యాన్ని జరిగి చూడొచ్చున్నాను. నీ అద్భుతాలు జరిగి చూడొచ్చున్నాను. అయ్యా ఇదిగో తండ్రి నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని దేవా వారి హృదయాల్లో కుమ్మరం చూడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి వారి ప్రాణాత్మ జీవాలను దేవా అయ్యా తృప్తిపరచబడుచున్నానయ్యా. అయ్యా విత్తుచున్నవాడు నువ్వేనందుకు కొందనాలు చెల్లిస్తున్నాను. విత్తిన ప్రతి గింజ దేవా బహుగా ఫలింపమని అడుచున్నానయ్యా. నువ్వే ఫలింప చూడొచ్చున్నానయ్యా. వారి హృదయాల్లో ఫలింప చూడొచ్చున్నాను. వారి కుటుంబాల్లో ఫలింప చూడొచ్చున్నాను. అయ్యా ఇదిగో తండ్రి విత్తుచుండగా దేవా నన్ను జ్ఞాపకం చేసుకోవచ్చున్నానయ్యా. ఎన్నిక లేని నన్ను జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను. నీ స్వరాన్ని దాయిచ్యమడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి దేవా నీ సిలువ చాటను భద్రపరిచి దేవా నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో దేవా నన్ను నింపి దేవా నీ వాక్కుతో నన్ను నింపి బలపరిచి దేవా నీ కరుణాపీఠం యొద్ద దేవా ప్రకటించడానికి దేవా ప్రకటించే ఆత్మ నాకు దాయిచ్యమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో అడిగి పొందుకున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము యెషయా గ్రంథం 30వ అధ్యాయము 26వ వచనం.
యెహోవా తన జనుల గాయము కట్టి వారి దెబ్బను బాగు చేయి దినమున చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశం వలె ఉండును. సూర్యుని ప్రకాశము 7 దినముల వెలుగు ఒక్క దినమున ప్రకాశించినట్లుండంట. దేవుడు ఈరోజు మనకిస్తున్న వాగ్దానం ఆయన యొక్క వెలుగు. ఆయన యొక్క వెలుగు ఎలా ఉంటాదంటే ఒక్క రోజులోనే సూర్యుడంట 7 రోజులు ప్రకాశించాల్సిన వెలుగు, అటువంటి వెలుగును ఒక్క రోజులోనే మన మీద ప్రకాశింపజేస్తాడు. ఎప్పుడు ఇది ఈ వాక్యం దేని గురించి తెలియజేస్తుందంటే, ఇది మన ఫ్యూచర్ గురించి చెప్తుంది. ఇది ఒక ఫ్యూచర్ గురించి చెప్తుంది. అంటే మన జీవితాలు దేవునిలో ఉన్నప్పుడు, దేవునితో కట్టబడినప్పుడు, దేవునితో అనుబంధం అయినప్పుడు, దేవుని యొక్క వెలుగు ఎలా ఉంటాదో అనేది దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈరోజు యెషయా గ్రంథంలో ఈ 30వ అధ్యాయంలో 26వ వచనంలో ఈ వాగ్దానం మన ఫ్యూచర్‌కి సంబంధించిందనమాట. ఎప్పుడైతే మనం దేవునిని కలిగి ఆయన మాటలు వింటూ, ఆయన యొక్క మార్గంలో నడుస్తున్నప్పుడు, జీవమనే మార్గంలో, ఆశీర్వాదం అనే మార్గంలో, ఆయన యొక్క మేలు అనే మార్గంలో మనం నడుస్తున్నప్పుడు దేవుడే మనకు వెలుగుగా ఉంటాడు. ఆ వెలుగు ఎలా ఉంటాదంటే చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశం వలె ఉంటదంట. మనం రాత్రిపూట చూస్తూ ఉంటాం. ఆ చంద్రుడు కాసే వెలుగు కాస్త మసక మసకగా ఉంటది. గానీ దేవుని ఎప్పుడైతే దేవునిలో ఉంటున్నావో, దేవుని యొక్క వెలుగుతో నింపబడుతున్నావో, అప్పుడు ఆ చంద్రుడి యొక్క వెలుగు ఎలా ఉంటదంటే సూర్యకాంతి వలె ఉంటది. సూర్యుడు ఎలా ఉంటాడు? పగలు చక్కగా వేడి, వెలుగు మరి ఎంచక్కా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండేటట్లుగా తన వేడితో నింపి మనల్ని బలపరుస్తూ ఉంటాడు. అటువంటి వెలుగుతో నింపబడాలి అంటే, అటువంటి ఆశీర్వాదం మన జీవితాల్లో కలగాలి అంటే, దేవునిని కలిగి మనం జీవిస్తూ ఉండాలి. అంతేకాకుండా ఆ సూర్యుడంట ఆయన యొక్క ప్రకాశం, సూర్యుని యొక్క ప్రకాశం ఒక్క రోజులోనే, ఒక్కరోజు ఈరోజు కాసిందంటే అటువంటిది 7 రోజులు సరిపోయే వెలుగుతో ఉంటదంట. మనం మామూలుగా ఒక్కరోజు కాస్తేనే ఎండని తట్టుకోలేం. అలాంటిది ఆయన యొక్క వెలుగు ఎలా ఉంటదంటే 7 రోజులకు సంబంధించిన వెలుగంతా ఒక్కరోజే కుమ్మరించబడుతుంది. ఇదేంటి అనుకుంటున్నారా? దీనిలో మర్మమేమీ లేదు. ఇది ఓన్లీ దేవునిలో ఉన్నవాళ్ళు, దేవునితో కట్టబడిన వాళ్ళు, దేవుని వాక్యాన్ని గైకుంటున్న వాళ్ళ మీద దేవుని వెలుగు అలా ప్రకాశపడుతుంటది. మనం చిన్నప్పటి నుంచి అంటుంటాం. మన ఉద్యోగాల్లో, చదువుల్లో లేతే ఏదైనా పని మొదలు పెడుతున్నప్పుడు అంటాం. ఏదో ఒక రోజు నేను బాగా షైన్ అవుతాను. లేదంటే నేను వృద్ధిలోకొస్తాను, అభివృద్ధిలోకొస్తాను, నేను ఫలిస్తుంటాను అని మనం ఒక రోజు కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. ఆ రోజే దేవుడు ఏర్పరచుకున్న రోజు. ఆ రోజు నువ్వు నిజంగానే దేవునిలో ఉన్నప్పుడు, ఆ రోజు నిజంగా నువ్వు అభివృద్ధి చెంది ఉంటావు. ఫలించి ఉంటావు. ఆ వెలుగు గురించే దేవుడు సెలవిస్తున్నాడు. అటువంటి వెలుగు ఎలా ఉంటదంటే ఏడింతలుగా ఉంటదంట. ఈ ఏడింతలు అనేది ఎందుకు పెట్టాలి? దేవుడు 7గా ఎందుకు పెట్టాడు? రెండింతలుగా అనొచ్చు కదా! లేపోతే ఒక ఐదింతలుగా అనొచ్చు కదా! కాదు. దేవుని లెక్క ప్రకారము ఏడింతల వెలుగు అంటే దేవుని యొక్క 7 ఆత్మలు, 7 యొక్క ఆత్మలు, పరిశుద్ధాత్మలు నీ మీద కుమ్మరించబడుతుంటాయి. అటువంటి ఆత్మలను పరిశుద్ధంగా దేవునిలో ఉంటున్నప్పుడు, ఆ వాక్య ప్రకారము దేవుని యొక్క ఆత్మలు, దేవుని యొక్క తలాంతులు అవన్నీ నువ్వు పొందుకోవాలి అంటే అది ఏడో సంఖ్య పరిపూర్ణ సంఖ్య. అది దేవుని వాక్యములో అది అభివృద్ధి చెందిన సంఖ్య. ఎందుకంటే ఏడవ దినాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఆదికాండం 2వ అధ్యాయం 3వ వచనంలో చూసినప్పుడు 6 దినాలు ఆయన ఈ సూర్యచంద్రుల్ని సృష్టినంతటిని మరి పక్షుల్ని, జంతువుల్ని, సముద్రాన్ని అన్నిటినీ సృష్టించిన తర్వాత 7వ దినాన ఆయన ఆశీర్వదించాడు. కాబట్టి ఏ దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టియు, సృజించినట్టియు తన పని అంతటి నుండి
విశ్రమించెను. ఏడో సంఖ్య దేవుడు ఆశీర్వదించిన సంఖ్య. దేవుడు పరిశుద్ధపరిచిన సంఖ్య. అటువంటి ఆత్మలు ఏడింతల ఆత్మ మరి దేవుడు ఆశీర్వదిస్తే కొద్దిగా ఆశీర్వదించండి. రెండింతలుగా ఆశీర్వదించడు. ఐదింతలుగా ఆశీర్వదించడు. ఏడింతలుగా ఆశీర్వదిస్తాడు నీ జీవితంలో. ఎప్పుడో దేవుడు నువ్వు కలిగి జీవిస్తున్నప్పుడు ఆయన యొక్క పరిపూర్ణ సంఖ్యతో నిన్ను ఆశీర్వదించే దేవుడు. దాని కొరకు మనం ఓపికతో ఎదురు చూస్తూ ఉండాలి. దేవుడు నా జీవితంలో కార్యాలు జరగట్లేదే, ఆలస్యం చేస్తున్నాడే అని మనం చూస్తూ ఉంటాం. అటువంటి ఆలస్యం దేవుడు మన మీద దయ చూపవలనని ఆయన ఆలస్యం చేస్తుంటాడు. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 18వ వచనంలో అంటాడు కదా! కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు. మిమ్మును కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు. కాబట్టి యెహోవా న్యాయము తీర్చు దేవుడు. ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. ఏ కార్యం కొరకైతే, ఏ కష్టం కొరకైతే, ఏ అనారోగ్యం నుండి స్వస్థత కావాలని కోరుకుంటున్నావో, లేపోతే ఏ ఇంటి కోసమో నువ్వు ఎదురు చూస్తున్నావో, అప్పుల బాధల నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి, ఉద్యోగాల కొరకు, మరి వివాహాల కొరకు ఎదురు చూస్తున్నావో, దానిని ఆయన దయ చూపవలనని ఎదురు చూస్తుండంట. అందుకోసం ఆలస్యం చేస్తున్నాడు. నువ్వు కనిపెట్టి ఉంటున్నావా లేదా? దేవుని సన్నిధిలో ఆయన చేయు కార్యం కొరకు, ఆయన ఇచ్చు వెలుగు కొరకు, ఆయన ఇచ్చే ఆశీర్వాదం కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావా లేదా అని ఆయన ఆలస్యం చేస్తున్నాడంట. అప్పుడు నువ్వు ఎదురు చూస్తున్నప్పుడు, నువ్వేదైతే కార్యం కొరకు ఎదురు చూస్తున్నావో అది కనిపెడుతూ ఉన్నప్పుడంట ఆయన నీ యందు దయ చూపే దేవుడు. ఆయన నీ మీద కరుణ చూపించే గొప్ప దేవుడు. ఆ కరుణ, దయ మనకు కావాలి అంటే దేవుని యొక్క మరి వెలుగు మనకు కావాలి. ఆయన ఎదురు చూస్తున్నాడు. నువ్వు కనిపెడుతున్నావా లేదా? ఓపికతో ఎదురు చూస్తున్నావా లేదా అని ఆయన న్యాయము తీర్చాలని, నీ పక్షాన, నా పక్షాన ఆయన న్యాయం తీర్చాలని మన నిమిత్తము ఆయన మన నిమిత్తము కనిపెట్టుకుని వారందరంట, దేవుని కొరకు కనిపెట్టుకుని వారందరంట ధన్యులు అంటున్నాడు. మరి యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు నూతన బలం పొందుకుంటారు కదా! అలాగే ఇది కూడా ఆయన కార్యము కొరకు, ఆయన మన జీవితాల్లో ఉద్దేశించిన తలంపు కొరకు, ఆయన మన చేతితో ఏం చేయాలని ఆశపడుతున్నాడో దాని కొరకు మనము కనిపెట్టుకొని ఉంటున్నప్పుడు ఆయన మన యందు దయ చూపి, మన యందు కరుణ చూపి, మన కార్యాన్ని ఆయన సఫలపరిచే దేవుడు. అందుకే అంటున్నాడు కదా యెషయా 30:26లో యెహోవా తన జనుల గాయము కట్టి వారి దెబ్బను బాగు చేయు దినమున, ఏ రోజైతే నువ్వెదురు చూస్తున్న ఆ గాయం, గాయాలంటే ఏదో కాదండి. గాయాలంటే కష్టాలు, కన్నీరు, ఈ బాధలు, ఇబ్బందికర పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు, అంతేకాకుండా మనము ఎదురు చూస్తున్న ఏదైతే మన పిల్లలు అభివృద్ధి చెందాలి, వాళ్ళ ఉద్యోగాల్లో సెటిల్ అవ్వాలి, మంచిగా వాళ్ళ వివాహ జీవితం జరిగించుకోవాలి, అలాగే వాళ్ళకు మంచి పిల్లలు కనాలి, భార్యలు, బిడ్డలతో మన కుటుంబాలన్నీ ఆశీర్వదింపబడాలని మనం ఏదైతే ఎదురు చూస్తున్నామో ఆ కార్యాలన్నీ దేవుడు ఆ గాయాలు కట్టి వారి దెబ్బను బాగు చేయి దినమున అంట. ఎంత గొప్ప దేవుడండి! దేవాది దేవుడే మన గాయాలను, మన గాయాలకు గాయం కట్టి, ఆయనే మందు రాసి, ఆయనే మరి కట్టు కట్టి ఆ దెబ్బను బాగు చేయు దినమంట. ఆ బాగు చేయి దినం ఎందుకంటే అందుకే అన్నాడు ఏడో దినం విశ్రాంతి దినం కాబట్టి సూర్యుడు ఏడింతలుగా మరి నీ మీద ప్రకాశిస్తాడు అంటున్నాడు. ఆ దినం నీకు విశ్రాంతినిచ్చే దినం. ఏడో దినం దేవుడు విశ్రాంతి దినంగా ప్రకటించాడు, ఆశీర్వాదంగా ప్రకటించాడు, పరిశుద్ధ దినంగా ప్రకటించాడు. అటువంటి ఆశీర్వాదం నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నీ గాయాలు, నీకేదైతే ఉన్నాయో గాయాలు, ఎంత ఇబ్బందికర కొలుములో ఉంటున్నావో, దేని కొరకే ఎదురు చూస్తున్నావు, నీ కుటుంబ రక్షణ కొరకు, నీ కుటుంబం సంతోషం
సంతోషంగా ఉండాలని, నువ్వు సంతోషంగా ఉండాలని, నీకున్న అనారోగ్యాలన్నీ ఆ గాయాన్ని నువ్వు మాన్చుకోవాలని, ఒక చక్కటి ఇల్లు కట్టుకోవాలని, ఉద్యోగంలో ప్రమోషన్ రావాలని, అనేక విధాలుగా గాయాలు మన హృదయం అంతా గాయాలతోటే ఉంటాది. అది కన్నీరు కారుస్తూ ఉంటాది. హృదయాలను పరిశోధించే దేవుడికి తెలుసు మన హృదయంలో ఉన్న ఆ గాయం ఏంటో. మనం పైకి సంతోషంగా ఉంటాం గానీ, దేవాది దేవునికి తెలుసు నీ హృదయంలో ఉన్న ముళ్ళేంటో, నీ హృదయంలో ఉన్న బాధేంటో, నీ హృదయంలో ఉన్న దెబ్బేంటో, ఆ గాయమేంటో దేవునికి తెలుసు గాబట్టి, దేవాది దేవుడే అంటున్నాడు, తన జనుల గాయము కట్టి, వారి దెబ్బను బాగు చేయు దినము. ఆ దినము కొరకు నువ్వు నేను కనిపెడుతూ ఉన్నప్పుడు, ఆయన ఆలస్యము చేయక మన యందు దయ చూపి, కరుణ చూపి, అది ఏదైతే ఆ గాయాన్ని మాన్పి, నువ్వు ఎదురు చూస్తున్న దానిలో ఆయన సంతోషాన్ని, సమాధానాన్ని అనుగ్రహించే దేవుడు. అటువంటి ఆశీర్వాదాన్ని ఈరోజు మనకి అనుగ్రహిస్తున్నాడు. మనం ఇది ఫ్యూచర్ మనం ఏదైతే ఎదురు చూస్తున్నాం, ఒక విత్తనం నాటుతాం. ఆ విత్తనం నాటిన ఈ రోజే అది భూమిలో ఈరోజు పాతామనుకోండి, అది కొన్ని రోజులు పడతాది కొన్ని ఫలాలు పొందడానికి. అది పెద్ద వృక్షంగా నువ్వు అభివృద్ధి చెందాలి అనుకున్నప్పుడు అది కొన్ని సంవత్సరాలు పడతాది. నువ్వు ఈ కోరుకుంటున్న దాన్ని బట్టి ఆ మొక్క ఎలా అయితే ఇప్పుడు మనం ఒక టమాటా మొక్కేసామంటే అది 2, 3 రోజుల్లో లేదంటే నెల రోజుల్లోనే దాని ఫలాలు మనం తింటాం. అదే నువ్వు మామిడి మొక్కేసావనుకోండి అది కనీసం 1 ఇయర్ 1 ఇయర్ గాని లేదంటే 2 ఇయర్స్ గాని పడతాది. అంటే నువ్వు ఏ నువ్వు కోరుకుంటున్న ఆ విషయం ఏంటో, నువ్వు దేవుని సన్నిధిలో అడుగుతున్న ఆ గాయమేంటో, ఆ దెబ్బేంటో దేవుడు దానిని నెరవేర్చే వరకు నువ్వు ఎదురు చూసేవారిగా ఉండాలి. కనిపెట్టేవారుగా ఉన్నప్పుడు ఎలా అయితే ఆ చిన్న టమాటా మొక్క నెల రోజుల్లో అభివృద్ధి చెంది ఫలాలిస్తది. అటువంటిదిగా నువ్వు చిన్న మొక్కే కోరుకుంటున్నావా? లేదా చిన్న ఆశీర్వాదమనే కోరుకుంటున్నావా? లేదా దేవుని సన్నిధిలో అనేక ఫలాలు ఫలిస్తూ నీ సంతానం తర్వాత నీ వంశాన్ని కూడా అనుభవించే ఒక మామిడి మొక్కలాగా నువ్వు ఉండాలనుకుంటున్నావో, నీ ఆశీర్వాదం దేని కొరకు ఆధారపడుతున్నావో అనేది మనం తీసుకుంటున్న మన కోరికలు, మన ఆశలు దానికి సంబంధించి ఉంటాయి. కాబట్టి మనం ఎదురు చూడాలి. ఆ గాయాన్ని ఎప్పుడు కడతాడా? ఆ గాయాన్ని దేవుడు నా జీవితంలో కట్టి నాకెప్పుడు విశ్రాంతినిస్తాడా? ఆ విశ్రాంతిలో దేవుని యొక్క వెలుగు చంద్రుని వలె ఎలా చంద్రుడు సూర్యుడి వలె ఎలా వెలుగుతాడా అని ఎదురు చూడాలి. మనం అంటాం కదా! ఓహ్! మనం చూస్తూ ఉంటాం ఎవరినైనాను. వారేమంటామంటే, చూడు ఈరోజు వాడు చక్కగా అభివృద్ధి చెందాడు కాబట్టి గొప్పగా వెలుగుతున్నాడు. ఒక వెలుగు వెలుగుతున్నాడు అని అంటాం. అలాంటి వెలుగు మనకు కావాలి అంటే దేవునిలో మనం మన వెలుగు ఎలాంటిదంటే దేవుడి యొక్క వెలుగు. ఆ వెలుగులోకి వెళ్ళినప్పుడు ఆయన మహిమతో నింపుతాడు. ఆయన ఘనతతో నింపుతాడు. ఆయన బల సౌందర్యంతో నింపుతాడు. అటువంటి వెలుగు మనకు కావాలి. ఎందుకంటే మన దేవుడు వెలుగై ఉన్న దేవుడు. ఆయనిచ్చే వెలుగు, ఆయన, ఆయన చూపే త్రోవ, ఆయన అభివృద్ధి మనకెలా ఉంటదంటే మహిమతో ఉంటాము. మహిమ మహిమ వెలుగుతో నింపబడుతుంటాం. మనకు తెలుసు మోషే గారిని చూసినప్పుడు మోషే గారు 34 నిర్గమాకాండం 34 అధ్యాయం 29 అధ్యాయంలో మరి మోషే గారు దేవునితో మాట్లాడుతున్నప్పుడు, దేవునితో జీవిస్తున్నప్పుడు, ఆయన దగ్గరికి వెళ్ళి, ఆయన సన్నిధిలోకి వెళ్ళి, మరి మాట్లాడి మళ్ళీ తిరిగి వస్తున్నప్పుడంట, ఆయన యొక్క ముఖ ప్రకాశము వెలుగుతో నింపబడిందంట. అటువంటి వెలుగు మనకి కావాలంటే, మనము అనుదినము, అనుదినము దేవునితో మాట్లాడేవారిగా ఉండాలి. దేవుని సన్నిధిలో కనిపెట్టేవారిగా ఉండాలి. మరి నిర్గమాకాండం 34 అధ్యాయం 29 వచనంలో ఉంది కదా! మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసియుండలేదు. చూస్తున్నారా? దేవునితో మాట్లాడుతున్నప్పుడు ఈ చక్కగా దేవుని ఆజ్ఞలు ఆ సీనాయి కొండ మీదకెళ్ళి దేవునితో మాట్లాడుతూ దేవుడు చెప్పినట్లు ఆ వాక్యాలన్నీ ఆ పలకల మీద ఆ 2 పలకల మీద దేవుని యొక్క ఆజ్ఞలు రాసుకొని దేవునితో చక్కగా ముఖాముఖిగా మాట్లాడి వస్తుంటే
మోషేకైతే తెలియలేదంట. ఆ కిందకి వచ్చినప్పుడు అక్కడ తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. అహరోనును, ఇజ్రాయేలునందరును మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించెను గనుక వారు అతన్ని సమీపింప వెరచిరి. చూస్తున్నాం కదా! దేవునితో మాట్లాడినప్పుడు దేవుని వెలుగు నీ మీద ఉంటాది. చాలామంది అడుగుతుంటారు, నువ్వు దేవునిలో ఎదుగుతున్నప్పుడు, దేవుని యొక్క వెలుగు నీ మీద ఉంటున్నప్పుడు ఏ క్రీమ్ రాసుకుంటున్నారు? ఏం చేసుకుంటున్నారు మీరు? ఇంత అందంగా తయారైపోతున్నారని దేవునికి మీరు దగ్గరికెళ్ళిపోతున్నప్పుడు లోకం అడుగుతాది. నువ్వే క్రీము రాసుకోక్కర్లేదు. ఏమి చేయక్కర్లేదు. దేవుని వెలుగు నీ మీద ప్రకాశింపబడుతుంటది. ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గరగా వచ్చి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు, దేవునితో నువ్వు నీ ప్రార్థన నువ్వు చెప్పుకుంటున్నప్పుడు, నీ విన్నపములు తెలియజేసుకుంటున్నప్పుడు, దేవుని స్తుతి ఆరాధన చేస్తున్నప్పుడు నీ ముఖ చర్మం ప్రకాశించుతాది. మోషేకి ఇచ్చిన ముఖ చర్మం నీకు కూడా ఇస్తాడు. దేవుని వెలుగు నీ మీద ప్రకాశించబడుతుంటది. అటువంటి వెలుగు మనకు కావాలి. దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉండాలి. దేవుని చిత్తం కొరకు కనిపెడుతూ ఉండాలి. ఆయన మన జీవితంలో ఏం చేస్తాడు? ఎలా మనల్ని అభివృద్ధి పరుస్తాడు? ఏం మాట్లాడతాడు? ఏం స్వరం వినబడతాది? ఆయన వాక్యం ఏంటి? అని ఆయన మాటలేంటి? ఆయన చిత్తం ఏంటి? ఆయన జీవితంలో ఉద్దేశించిన సంగతులేంటి? అని దేవుని సన్నిధిలో మనం కనిపెడుతున్నప్పుడు దేవుని యొక్క వెలుగు నీ మీద, నా మీద ప్రకాశింపబడుతుంటది. అందుకే అంటున్నాడు, ఆయన ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఆయన సన్నిధిలో ఉంటుంటామో చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశం వలె ఉండును. సూర్యుని ప్రకాశము 7 దినముల వెలుగు ఒక్క దినమున ప్రకాశించినట్లుంటది. ఎందుకంటే మన దేవుడు వెలుగై ఉన్న దేవుడే కాకుండా మన దేవుడు నీతి సూర్యుడై ఉన్న దేవుడు. ఆయనే నీతి సూర్యుడుగా ఏడింతల ఆత్మతో, ఏడింతల పరిశుద్ధాత్మతో నిన్ను అభిషేకిస్తాడు గాబట్టి, ఆయన యొక్క వెలుగు నీ మీద ప్రకాశించి, నీ ముఖ చర్మం మోషే వలె ప్రకాశిస్తూ ఉంటది. అంతే కాకుండా మరి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఆ కిందకెళ్ళినప్పుడు వ తన మొఖాన్ని వాళ్ళు చూడలేక ముసుగేసుకునేవాడంట. మరి ఆ కింద 35వ వచనంలో చూసినప్పుడు మోషే ముఖ చర్మము ప్రకాశింపగా ఇజ్రాయేలీయులు మోషే ముఖమును చూచిరి. మోషే ఆయనతో మాట్లాడుటకు లోపలికి వెళ్ళు వరకు తన ముఖము మీద ముసుగు వేసుకొనెను అంటున్నాడు. ముసుగు వేసుకోవాల్సొచ్చింది. అంటే దేవుని యొక్క వెలుగు, ఆ ఏడింతల వెలుగు మనం చూడలేమంట. మనమిప్పుడు క్రికెట్ ఆడుతున్నప్పుడు లేపోతే ఏదైనా ఫంక్షన్ అవుతున్నప్పుడు ఫ్లడ్ లైట్స్ పెడతారు. ఆ వెలుగుని మనం డైరెక్ట్‌గా చూడలేం. ఎందుకంటే చాలా పవర్‌ఫుల్ లైట్స్ అవి. అటువంటి పవర్‌ఫుల్‌గా దేవుడు నిన్ను, నన్ను ఆయన వెలుగులోకెళ్ళినప్పుడు యేసు నామంలో మారిపోతావు తెలుసా? నీ ముఖ చర్మం వెలుగుగా మారిపోతది. అనేక మందికి వెలుగుగా దేవుడు నిన్ను చేసేస్తాడు. అటువంటి అటువంటి ఆశీర్వాదం కొరకు ఆయన సన్నిధిలో మన గాయాన్ని ఎప్పుడు కడతాడా? ఆ దినం ఎప్పుడు వస్తాదా? అని దేవుని సన్నిధిలో మనం ఎదురు చూస్తూ ఉండాలి. మనము ఆ ముఖ చర్మం ప్రకాశించే విధంగా మన జీవితాలను దేవుని సన్నిధిలో కట్టుకుంటూ ఉండాలి. మరి అలాగే చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు గారు కూడా మనకు తెలుసు. రూపాంతర కొండ, ఆ రూపాంతర కొండ మీదకెళ్ళినప్పుడు యేసు ప్రభుగారు కూడా మరి దేవునితో మాట్లాడడానికి ఆయన రూపాంతర కొండ మీదకెళ్ళినప్పుడు కూడా ఆయన ముఖ చర్మం ప్రకాశించిందంట. మరి మత్తయి సువార్త 17వ అధ్యాయం 2వ వచనంలో చూసినప్పుడు 17వ అధ్యాయము మత్తయి సువార్త 17వ అధ్యాయం 6 దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయెను. ఇదిగో మోషేయు, ఏలీయాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. ఎంత గొప్ప దేవుడండి. అంతేకాకుండా 5వ వచనం చూసినప్పుడు అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో
ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను. ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. ఇందాకల చెప్పాను కదా! 6 దినాల తర్వాత మరి సృష్టంతా సృష్టించిన తర్వాత ఏడో దినాన్ని దేవుడు ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడు. ఇక్కడ ఈ రూపాంతర కొండ దగ్గరికొచ్చినప్పుడు గూడా 6 దినములైన తరువాత క్లియర్‌గా రాసాడండి. 6 దినములైన తర్వాత ఏడో దినాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడు. పరిశుద్ధంగా మార్చాడు. అందుకే దేవుడు ఏడింతల అభిషేకం నీ మీద కుమ్మరిస్తాడు. ఏడింతల ఆత్మ నీ మీద కుమ్మరిస్తాడు. అంతే కాకుండా 7 మరి 7 దినాలకు సరిపోయే సూర్యకాంతిని ఒక్క దినములోనే నీ మీద ప్రకాశించే వెలుగు ఆ నీతి సూర్యుడు నీ మీద ప్రకాశింపజేస్తుంటాడు. మరి ఆయన 6 దినములైన తర్వాత మరి పేతురును, యోహాను, యాకోబును వెంటబెట్టుకొని మరి ఆ కొండ మీదకెళ్ళినప్పుడు, ఆ రూపాంతర కొండ మీదకెళ్ళినప్పుడు అక్కడ యేసు ప్రభుగారు ఏకాంతముగా దేవునితో మాట్లాడుతున్నప్పుడు ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించింది. ఇదిగో మోషేయు, ఏలీయాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండి. మరి ఇందాక చూసాను చెప్పాం కదా! మోషే యొక్క ముఖం మరి దేవుని యొక్క వెలుగుతో నింపబడింది. ఏలియా ఏడింతల ఆత్మతో అద్భుతాలు చేసినవాడు. మరి ఆయన్ని అగ్ని రథాలు వచ్చి మరణమే లేకుండా మరి దేవుని సన్నిధికి తీసుకెళ్ళిపోయినవాడు. అటువంటి వారు వాళ్ళంతా దేవుని వెలుగులో, దేవుని మహిమలో, ఆయన యొక్క సూర్యుని కాంతిలో, దేవుని యొక్క నీతి కాంతిలో వారు వెదజల్లబడ్డారు. అటువంటి విధంగా మనము కూడా దేవుని యొక్క సన్నిధిలో ఏకాంతముగా గడపాలి. ఏకాంతముగా దేవునితో ఆయన సన్నిధిలో గడుపుతున్నప్పుడు మరి దేవుడు యొక్క వెలుగు మన మీద కూడా మరి ప్రకాశింపబడుతుంటది. అటువంటి వెలుగు నీకు కావాలి అంటే దేవుని సన్నిధిలో నా గాయాన్ని కట్టయ్యా, నా బాధను తీసివేయ్యా, అయ్యా ఇదిగో నీ సన్నిధిలో నేను ఎదురు చూస్తున్నానయ్యా. నా దినము కొరకు, ఆ దినము కొరకు, నీవిచ్చే విశ్రాంతి దినం కొరకు, నీవిచ్చే ఆశీర్వాద దినం కొరకు, నువ్వు పరిశుద్ధపరిచే దినం కొరకు దేవా నీ సన్నిధిలో కనబడుతున్నానయ్యా. అయ్యా నీ సన్నిధిలో దేవా ఇదిగో అడుగుచున్నానయ్యా అని మన మాటలన్నీ ఆయన సన్నిధికి రండి. మీ మాటలు సిద్ధపరుచుకొని నా యొద్దకు రండి అని దేవుడు పిలుస్తున్నాడు. అవును నా ప్రియులారా నా యొద్దకు రండి అని దేవుడు పిలుస్తున్నాడు. ఆయన మనలందరినీ ఆయన సన్నిధికి రమ్మంటున్నాడు. ఆయన ఇచ్చే విశ్రాంతిలో, ఆయన ఇచ్చే ఆశీర్వాదంలో, ఆయన ఇచ్చే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకునే వారిగా, ఆయన ఇచ్చే మహిమ వెలుగును మనం పొందుకునే వారిగా ఆయన సన్నిధికి మనం దగ్గరగా వెళ్ళాలి. ఆయన కొరకు, ఆయన దయ కొరకు, ఆయన కరుణ కొరకు, ఆయన కృప కొరకు మనము ఎదురు చూసేవారిగా ఉండాలి. దేవుడు ఎప్పుడైతే ఆ వెలుగుతో నింపబడతావో నీ జీవితంలో ఒక రిస్టోరేషన్ అయిపోతది. రిస్టోరేషన్ ఫర్ గాడ్స్ పీపుల్. దేవుని కొరకు నువ్వు ఏర్పరచుకున్న వాళ్ళ మీద దేవుడు ఆయన రిస్టోరేషన్ చేసే గొప్ప దేవుడు. సెలెస్టియల్ లైట్‌ని మీద దేవుడు అది ఊహించలేని అద్భుతమైన అది ఈ వెలుగు అని చెప్పలేని వెలుగు దేవుడు నీ మీద, నా మీద ప్రకాశించే దేవుడు. ప్రకటన గ్రంథం చూసినప్పుడు ప్రకటన గ్రంథం 21 అధ్యాయము 23వ వచనంలో మరి అంటాడు, దేవుణ్ణే మనము వెలుగుగా చేసుకున్నప్పుడు, దేవునితో మనం ఉంటున్నప్పుడు దేవుడు యొక్క వెలుగు ఎలా ఉంటాది అంటే, ప్రకటన గ్రంథం 21 అధ్యాయము 23వ వచనం. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. ఆమేన్. గొర్రె పిల్లయే దానికి దీపము. చూస్తున్నాం కదా! దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మోషే ప్రకాశించడం కాదండి. ఏలీయా గారు ప్రకాశించడం కాదు. ఆయన వెలుగుతో, ఆయన మహిమతో నువ్వెప్పుడైతే దేవుని పట్టణములో, దేవుని మందిరములో, దేవుని సన్నిధిలో నువ్వు ఆయన సన్నిధిలో కనిపెడుతున్నావో, దేవుని మహిమయే దానిలో ప్రకాశిస్తూ ఉంటాది. నీ కుటుంబాన్ని, నీ గృహాన్ని దేవుని మందిరంగా మార్చేసుకున్నప్పుడు, దేవుని పట్టణంగా మార్చేసుకున్నప్పుడు నీ మందిరం అంతా దేవుని మహిమగా నింపబడుతూ ఉంటది. ఆ వెలుగుతో నింపబడుతుంటది. ఇక నీకు ఈ లోకంలో ఉన్న సూర్యుడు అక్కర్లేదు. ఈ లోకంలో ఉన్న చంద్రుడు అక్కర్లేదు. దేవుని మహిమయే నీ మీద ప్రకాశిస్తూ ఉంటది. ప్రకటన గ్రంథం 22 అధ్యాయము 5వ వచనంలో చూసినప్పుడు ప్రకటన గ్రంథం 22 అధ్యాయం 5వ వచనంలో కూడా అంటాడు దేవుడు, రాత్రి ఇకనెన్నడూ ఉండదు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు. దేవుడైన ప్రభువే
వారి మీద ప్రకాశించును. ఆమేన్. వారు యుగయుగములు రాజ్యము చేయుదురు. ఎంత గొప్ప దేవుడండి. దేవునిలో ఉన్నప్పుడు, దేవునితో నువ్వు అంటగట్టినప్పుడు, దేవుడే నీ గాయాలు కట్టినప్పుడు, ఆయన నిన్ను బాగు చేసినప్పుడు, ఆయన చందును వెన్నెల సూర్యుని ప్రకాశం వలె ఉండంటున్నాడు. సూర్యుని ప్రకాశం 7 దినముల వెలుగు ఒక్క దినమునే ప్రకాశిస్తదని చెప్తున్నాడు. కానీ అంతకన్నా దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఆ వెలుగే, ఆ సూర్యుడే, నీతి సూర్యుడే మన మీద ప్రకాశిస్తున్నాడంట. దీపకాంతి అక్కర్లేదు. రాత్రి ఇంకుండదు. ఎందుకంటే నిన్ను, నన్ను చీకటి అనే పాపంలో నుండి, పాపం అనే ఊబిలో నుండి మరి ఆయన మనల్ని వెలుగులోనికి రప్పించిన గొప్ప దేవుడు. ఆ వెలుగే ఉన్న దేవుడు మనల మీద ఆ నీతి సూర్యుడే మన మీద ఉదయిస్తున్నాడు గాబట్టి, ఈ లోక కాంతి అక్కర్లేదు. ఈ లోక సంబంధమేమి మనకు అక్కర్లేదు. ఎందుకంటే దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశిస్తున్నాడంట. మన మీద ప్రకాశించే వాళ్ళు ఎవరండి? దేవాది దేవుడు, గొప్ప దేవుడు, నీతి సూర్యుడు, వెలిగి ఉన్న దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడే మన మీద ఆయన వెలుగు ప్రకాశింపజేస్తున్నాడు. అది ఈ రోజుండి మారిపోయేది కాదండి. యుగ యుగములు, యుగ యుగములు, తరతరములు ఆ వెలుగులో నీవు జీవించగలుగుతావు. దేవుడు అటువంటి దేవుని ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. అంతేకాకుండా యెషయా గ్రంథం 60వ అధ్యాయము 19, 20 19, 20 వచనాలు చూసినప్పుడు మన గాయాలను ఆయన కడుతున్నాడు. మన బాధలను ఆయన తీర్చి, మన దుఃఖ దినాలన్నీ ఆయన సమాప్తం చేసి, ఆయన వెలుగులోకి మనల్ని నడిపిస్తున్నాడు. యెషయా గ్రంథం 19వ అధ్యాయం 20 ఓహ్ 60వ అధ్యాయం 19-20 వచనాలు చూసినప్పుడు ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు. నీకు వెలుగిచ్చుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును. నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. నీ సూర్యుడిక అస్తమించడు, నీ చంద్రుడు క్షీణింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. నీ దుఃఖ దినములు సమాప్తములగును. ఆమేన్. ఏడో దినాన్ని విశ్రాంతి దినంగా ప్రకటించాడు. నీ సూర్యుడు ఏంటన్నాడు? 7 దినముల వెలుగు ఒక్క దినమునే ఆ విశ్రాంతి దినం కొరకు అంటే నిన్ను ఆశ్రయించడానికి, ఆయన యొక్క పరిశుద్ధత పరచడానికి నిన్ను ఆ రోజు కొరకు నువ్వు నేను కనిపెడుతున్నాం. ఆ రోజు దేవుడిస్తున్నాడు. నీ దుఃఖ దినాలన్నీ సమాప్తం చేస్తాడు. ఆయనే నీ గాయాన్ని కట్టే దేవుడు, నీ దెబ్బను కట్టే దేవుడు. దాన్ని బాగు చేసి నీకున్న కష్టాలు, నష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, కన్నీళ్లు, అనారోగ్యం అనే దుఃఖాలన్నీ యేసు నామములో సమాప్తములగును గాక. దేవుడు ఎంత గొప్ప దేవుడండి. ఆయన ఎప్పుడైతే నీ మీద, నా మీద ఆ వెలుగు ప్రకాశింపజేస్తున్నాడో, ఇంకా ఆయన నిత్యమైన వెలుగుగా మనకుంటాడు. ఆయనే మనకు భూషణముగా ఉంటాడు. ఆయనే మనకు నిత్యమైన వెలుగుగా మన మీద ప్రకాశించే దేవుడు. 60వ అధ్యాయం యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనంలో అంటున్నాడు, దేవుడు మనకిస్తున్న వాగ్దానాలన్నీ చీకట్లో ఉన్న మనల్ని ఆయన ఎందుకు పిలుచుకున్నాడు అంటే, ఈ వెలుగు ఇవ్వడానికి, ఆయన మన జీవితాల్లో ఉన్న దుఃఖ దినాలన్నీ సమాప్తం చేయడానికి, మనకున్న బాధలు, గాయాలని అన్నిటిని ఆయన బాగు చేయడానికి ఆయన మనల్ని ఆయన చెంతగా పిలుస్తున్నాడు. 60వ అధ్యాయం 1వ వచనంలో అంటున్నాడు కదా! నీకు వెలుగు వచ్చి ఉన్నది. లెమ్ము, తేజరిల్లుము. యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. ఆమేన్. దేవుడిస్తున్న వాగ్దానం అండి. మనం రిసీవ్ చేసుకుందాం. మన జీవితాలు రిస్టోరేషన్ చేస్తున్నాడు. ఆయన మన బాధలన్నీ తీసివేస్తున్నాడు. మన దుఃఖ దినాలన్నీ తీసివేసి ఆయనే మనల్ని వెలుగుతో నింపుతున్నాడు. ఇంక దిగులు పడకు, బాధపడకు. దేవుడే నీకు ఆయన వెలుగై ఉన్నాడు. ఆయన వెలుగుతో నింపి నిన్ను లెమ్ము. చీకట్లో ఉన్నావా? లెగు. దిగులుగా ఉన్నావా? లెగు. నిరాశ నిస్పృహలో ఉన్నావా? బాధపడకు. దేవుడు నీ మీద తేజరిల్లుతున్నాడు. ఆమేన్. ఆయన మహిమతో నీ మీద ఆ దేవుని యొక్క మహిమ నీ మీద ఉదయిస్తుందమ్మా. లెగండి, లెగండి. దిక్కు లేని వారికి దిక్కైన దేవాది దేవుడు మనకిస్తున్నవాడు. ఎన్నిక లేని వారికి ఆయన యొక్క సమీపించడాన్ని తేజస్సులోకి ప్రవేశించలేని మనల్ని ఆయన తేజస్సులోకి, ఆయన మహిమలోకి మనల్ని ఆయన ఆహ్వానిస్తున్నాడు. అందుకే ఆయనే తన మహిమ మన మీద ఉదయింపజేస్తున్నాడు. మనం మహిమతో నింపబడాలని
ఘనతతో నింపబడాలని, ఆయన యొక్క ఆశీర్వాదాలను మనం పొందుకోవాలని, ఆయన యొక్క కృపలో మనల్ని రమ్మంటున్నాడు. లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది. నీ దుఃఖ దినములన్నీ సమాప్తములైపోయాయి. నేనే నీకు ఆశీర్వాదకరంగా, విశ్రాంతిగా నిన్ను స్వస్థపరిచి, నిన్ను బాగు చేయి దేవుడిని అంటున్నాడు. మరి ద్వితీయోపదేశ కాండము 32 అధ్యాయం, ద్వితీయోపదేశ కాండము 32 అధ్యాయం 39 వచనంలో దేవుడిస్తున్న చక్కటి వాగ్దానం మన జీవితాల్లో ఇవి రిసీవ్ చేసుకుంటూ ఉండాలి. ఆయన వెలుగులు మనం పొందుకుంటూ ఉండాలి. 32 అధ్యాయము 39 వచనంలో అంటున్నాడు, ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతి నొందించువాడను బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే, నా చేతిలో నుండి విడిపించువాడెవడును లేడు. ఆమేన్. దేవుడిస్తున్నాడు. నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేనేనండి సర్వశక్తిమంతుడైన దేవాది దేవుడినై ఉన్నాను. ఆ రాజాది రాజునై ఉన్నాను. నా నేను తప్ప వేరొక దేవుడు లేడు. భూమి అందే గాని, ఆకాశం అందే గాని వేరొక దేవుడు లేడు అని దేవుడే చెప్తున్నాడు. మృతి నొందించు వాడిని బ్రతికించు వాడను. అవును, తబిత మీద ప్రార్థన చేయగా, మరి పేతురు ప్రార్థన చేయగా రక్షింపబడ్డది. అదే మరి పేతురు లాజరు రా అని మరి పిలిచినప్పుడు చనిపోయి 4 దినాలైన వాడిని దేవుడు లేపాడు. అటువంటి మృతి అయిపోయిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు, జీవం లేని వారిని బ్రతికించే దేవుడి యొక్క వెలుగులోకి నిన్ను నన్ను ఆహ్వానిస్తున్నాడు. గాయపరచువాడను నేనే, స్వస్థపరచువాడను నేనే, నా చేతిలో నుండి విడిపించువాడు ఎవ్వడు లేడు. ఇదిగో నీకు నీ చుట్టూ ఉన్న శత్రువులను చూసి భయపడుతున్నావా? నా కౌగిట్లోనే దాచుకున్నాను. నా కౌగిట్లో నువ్వు ఉన్నావమ్మా. ఇదిగో నా అరచేతిలో నేను చెక్కుని ఉన్నాను కాబట్టి నా చేతిలో నుండి విడిపించేవారు ఎవ్వరు లేరు. నీ పక్షాన నేనున్నాను. ఇదిగో నా వెలుగుతో నేను నింపుతున్నాను అని దేవుడు మనకిస్తున్నాడు. వాగ్దానం ఇస్తున్నాడు. ఆ వాగ్దానంలో ఉంటున్నప్పుడు మోషే ఎలా అయితే మరి దేవునితో మాట్లాడినప్పుడు మరి దేవుని యొక్క వెలుగును పొందుకున్నాడో, యేసుక్రీస్తు గారు ఆయన రూపాంతర కొండ మీదకెళ్ళి ఏకాంతంగా దేవునితో మాట్లాడుతున్నప్పుడు ఆయన మరి దేవుని యొక్క వెలుగుతో నింపబడ్డాడు. మనము కూడా దేవుని వెలుగులో నింపబడుతూ ఉండాలి. ఆయన ఇచ్చిన ఏడింతల ఆత్మ అభిషేకాన్ని మనం పొందుకుంటూ ఉండాలి. ఆయనే మనకు వెలుగై ఉన్న దేవుడు. అంతేకాకుండా మరి దేవుడు సంపూర్ణంగా, నూతనంగా దేవుడు నిన్ను క్రొత్తగా చేస్తాడు. పాపం అనే జీవితాన్ని నుండి, చీకటి నుండి విడిపించి ఆ చీకటిలోనికి వెళ్ళనివ్వడు. ఆ పాత జీవితానికి నిన్ను వెళ్ళనివ్వడు. నూతన సృష్టిగా నిన్ను మారుస్తాడు. పేతురు రాసిన రెండో పత్రిక పేతురు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో మరి దేవుని యొక్క వెలుగులోకి వచ్చినప్పుడు, దేవునితో నువ్వు కట్టబడుతున్నప్పుడు, దేవుడు యొక్కతో మాట్లాడుతున్నప్పుడు, దేవుని యొక్క మాటలు వింటున్నప్పుడు నువ్వు ఎలా ఉంటావంటే పేతురు రాసి పేతురు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించును. మనం ఈ వాగ్దానం పట్టుకొని దేవుడు నన్ను సంపూర్ణంగా మారుస్తానంటున్నాడు. ఆయన యొక్క చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశం వలె నా మీద ఉంటాది అంటున్నాడు. సూర్యుని ప్రకాశం 7 దినముల వెలుగు ఒక్క దినమున ప్రకాశించినట్లు ఉంటాది అంటున్నాడే. నా గాయాలన్నీ కట్టి బాగు చేస్తానంటున్నాడే. ఈ వాగ్దానం పట్టి, ఈ వాగ్దానం ఆయన ఈ వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశము కొరకు, క్రొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాం. వాటి యందంట నీతి నివసించును. ఏంటి కొత్త ఆకాశం, కొత్త భూమి అంటే నీ జీవితాన్ని దేవుడు క్రొత్తగా మార్చేస్తాడు. నీ జీవితంలో క్రొత్తగా ఆశీర్వాదాల ఆకాశం నుండి కుమ్మరిస్తాడు. భూమి యొక్క పంట దేవుడు క్రొత్తగా నీకు ఫలింపచేస్తూ ఉంటాడు. అందులోనే నీతి ఉంది. దేవుని నీతిలో నువ్వు ఫలించినప్పుడు, దేవుడే మనకి నీతి సూడిగా మన మీద ఉదయిస్తున్నప్పుడు మరి మలాకీ గ్రంథం 4 అధ్యాయం, మలాకీ గ్రంథం 4 అధ్యాయములో చూసినప్పుడు ఆయన అంటాడు, యెహోవా యందు భయభక్తులు గలవారి మీద ఆయన నీతి సూర్యుడై ఆయన ప్రకాశిస్తాడని. మరి మలాకీ గ్రంథం 4 అధ్యాయము 2వ వచనంలో అంటాడు కదా, అయితే నా నామమందు భయభక్తులు గల వారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును.
అతని అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. నేను నియమింపబోవు దినమున దుర్మార్గులు మీ పాదముల క్రింద ధూళివలే ఉందురు. మీరు వారిని అణగద్రొక్కుదురని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అవునండి. ఈ వాగ్దానాన్ని నెరవేరుస్తున్నవాడు, మనం నమ్ముకున్నవాడు, దేవుని యందు భయభక్తులు గలవారై ఉంటున్నప్పుడు మన మీద ఆయన నీతి సూర్యుడిగా మన మీద ప్రకాశిస్తూ ఉంటాడు. ఆ నీతే మనల్ని నీతి రాజ్యంలోనికి నడిపిస్తూ క్రొత్త భూమితో, క్రొత్త ఆకాశముతో మనల్ని నింపి ఆయన నీతిలో, ఆయన నీతి సూర్యుడిగా మన మీద ఉదయిస్తున్నాడు. అతని రెక్కలంట దేవుని యొక్క రెక్కల క్రింద మనం ఉంటున్నప్పుడు మనకి ఆరోగ్యాన్ని దయచేస్తున్నాడు. అంతేకాకుండా మీరు బయలుదేరి క్రొవ్విన దూడల గంతులు వేయినట్లు గంతులు వేయుదురు అంట. ఎంత గొప్ప దేవుడండి! ఎవరండి క్రొవ్వుతారు? దేవుడు పోషణ ఇచ్చినప్పుడు, దేవుని శక్తి ఇచ్చినప్పుడు, దేవుని ఆశీర్వాదం ఇచ్చినప్పుడు, దేవుడు మనల్ని పరిశుద్ధపరిచినప్పుడు, దేవుని బలాన్ని మనం పొందుకున్నప్పుడు, దేవుని యొక్క ఆరోగ్యాన్ని మనం పొందుకున్నప్పుడు, కొవ్విన దూడలు గంతులు వేయినట్లు నువ్వు నేను గంతులు వేస్తాం. ఆమేన్. నీతి సూర్యుడు మన మీద ఉదయిస్తున్నాడండి. అందుకే అంటున్నాడు, చంద్రుడు నీకు సూర్యుడి వలె వెలిగిస్తాడు. ఆ సూర్యుడేమో ఏడింతలుగా ఒక్క దినంలోనే ప్రకాశిస్తూ ఉంటాడు. ఎందుకంటే దేవుడే మనకు నీతి సూర్యుడిగా ఉదయిస్తూ మనల్ని క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం కొరకు ఈ వాగ్దానం పట్టుకొని ఆయన సన్నిధిలో ఎదురు చూస్తున్నాం. ఏ వండర్‌ఫుల్ ట్రాన్స్‌ఫర్మేషన్ మన జీవితంలో జరగబోతుంది. దేవుడు మన జీవితాల్ని అద్భుతంగా మార్చేస్తాడు. ఈ ఆమేన్. వాగ్దానాన్ని మనం పొందుకున్నప్పుడు, ఈ వాగ్దానం పట్టుకొని దేవుని కొరకు మనం ఎదురు చూస్తున్నప్పుడు, మనం దేవునిలో ఉంటున్నప్పుడు, దేవుడు మన జీవితాల్లో అద్భుతంగా ఆయన కొరకు మన జీవితాలు రిస్టోరేషన్ చేసేస్తూ ఉంటాడు. ట్రాన్స్‌ఫర్మేషన్ చేసేస్తుంటాడు. మన జీవితాల్లో ఆరోగ్యం వస్తుంటది. అంతేకాకుండా దేవుని యొక్క ఆశీర్వాదాలు సమృద్ధిగా మన మీద కుమ్మరించబడుతూ ఉంటాయి. ఆమేన్. అంతేకాకుండా దేవుడు ఆత్మీయంగా, ఆత్మీయ వరాలతో, ఏడింతల ఆత్మ అభిషేకాలతో దేవుడు మనల్ని ఆ వెలుగులో ఉన్నప్పుడు ఆశీర్వదించే దేవుడు. దేవుడు గొప్ప దేవుడండి. మన జీవితాలను ఆయన కొరకు అత్యున్నతగా విమోచన క్రయధనం ఇచ్చి ఆయన మనల్ని కొనుక్కున్నాడు. పరిశుద్ధ రక్తములో ఆయనే మనల్ని కొనుక్కొని ఆయనే మనకి పాపాల నుండి విమోచన అనుగ్రహించి ఆయన ఇచ్చే వెలుగులో ఆయనే మన మీద నీతి సూడుగా వెలుగుగా ఉంటున్నప్పుడు ఈ వెలుగుతో మనం నింపబడతాం. ఆశీర్వాదాలు పొందుకుంటాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చివరగా చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో అంటున్నాడు, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. ఆమేన్. దేవుడు మనం ఎప్పుడు ఎలా ఉన్నామండి? పూర్వమందు చీకటిలో ఉన్నాం. ఇప్పుడైతే దేవుని వెలుగులో ఉన్నాం. దేవుని వెలుగులో ఉన్నాం గాబట్టే దేవుడు మన మీద ఆయన ఏడింతలుగా ఆయన యొక్క ప్రకాశం మన మీద ప్రకాశిస్తున్న దేవుడు. మన గాయాలు కట్టి మనల్ని బాగు చేసే దేవుడు. మన దెబ్బను కట్టి మనల్ని బాగు చేసే దేవుడు. ఆయనే మన మీద ప్రకాశించే దేవుడు. వెలుగుతో నింపుతున్నాడు. ఆయన వెలుగు, ఆయన మహిమతో మనం నింపబడుతున్నాం కాబట్టి ప్రభువునందు వెలుగై ఉన్నారు అంటున్నాడు. పూర్వమందు చీకటిగా ఉన్నవాడు ఇప్పుడు దేవుని యందు వెలుగుగా ఉంటున్నాం. అవును, మన పాత జీవితాన్ని తీసివేసి ఆయన యొక్క నూతన సృష్టిగా, నూతన క్రియగా మనము దేవునిలో వెలిగించబడుతున్నాం. క్రీస్తు యేసునందు ఉన్నవారు నూతన సృష్టిగా ఆమేన్. మార్చబడును హల్లెలూయా. అని దేవుడు అంటున్నాడు. అవును, దేవుని కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. దేవుడు ఏదైతే మన జీవితాల్లో ఎదురు చూస్తున్నామో, ఆలస్యం అవుతుంది అని ఎదురు చూస్తున్నామో, మన యందు దయ చూపవలనని, ఆయన కరుణా కటాక్షాలు చూపాలని మన కొరకు ఆయన మనం కనిపెడుతున్నామో లేదో అని ఆయన ఎదురు చూస్తున్నాడు. కనిపెట్టు వారందరూ ధన్యులు అంటున్నాడు.
దేవుని కొరకు కనిపెట్టు వారందరూ ధన్యులు అంటున్నారు. ఎవరైతే నా గాయాన్ని దేవుడు కడతాడు, నా దెబ్బను బాగు చేస్తాడు, ఆయన వెలుగులో నేను మరి వెలుగుగా మారుతానని దేవుడి కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డకు ఇస్తున్న వాగ్దానం, యెహోవా తన జనుల గాయము కట్టి వారి దెబ్బను బాగు చేయి దినమున చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశం వలె ఉండును. సూర్యుని ప్రకాశము 7 దినముల వెలుగు ఒక్క దినమున ప్రకాశించినట్లుండును. దేవుడు ఆశీర్వదించాడు. అందుకే ఏడింతల ఆత్మాభిషేకంతో మనల్ని ఆశీర్వదించాలని 7వ దినాన్ని విశ్రాంతి దినంగా ప్రకటించాడు. ఆయన అందుకే ఆ 7 దినాల గురించి, ఆ 7 దినాల ప్రకాశం అంటే విశ్రాంతి దయచేస్తాడు. నీకున్న కష్టాల నుంచి విడుదల దయచేస్తాడు. నీకున్న బాధలు, అప్పుల నుంచి ఆయన విమోచన దయచేస్తాడు, విడుదల దయచేస్తాడు. నీకున్న అనారోగ్యం నుంచి ఆయన విడుదల దయచేసి నెమ్మది, విశ్రాంతి దయచేసి ఆయన పరిపూర్ణంగా, సంపూర్ణంగా, సమృద్ధిగా ఆయన వెలుగులో నువ్వు నేను మరి యుగ యుగములు ఆయన సన్నిధిలో వెలిగించబడతాం. మోషే ఏ విధంగా అయితే ఆయనతో మాట్లాడుతున్నప్పుడు, యేసుప్రభు గారు ఆయనతో ఏకాంతంగా మాట్లాడుతున్నప్పుడు మరి వాళ్ళ ముఖ చర్మం ప్రకాశించబడింది. అవును, మనం దేవునితో మాట్లాడినప్పుడు మనము కూడా మరి ప్రకాశించబడతాం. దేవుని యొక్క సన్నిధిలో దినము ఆయన కొరకు కనిపెడుతున్నప్పుడు ఆయన మనందు దయ చూపి, ఆయన మనందు కరుణ చూపి, ఆయన మన కార్యాలను చక్కబరిచే దేవుడు. మన గాయాలు కట్టి, ఆయన మన దెబ్బలను కట్టి ఆయన బాగు చేసే గొప్ప దేవుడు. ఆయన వెలుగై ఉన్న దేవుడు, నీతి సూర్యుడై మన మీద ఆయన తన ఆరోగ్యం అన్నిచ్చి కొవ్విన దూడలు గంతులు వేయినట్లు ఆయన సన్నిధిలో గంతులు వేసేవారుగా, ఆనందించేవారుగా, ఇదిగో లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది, నీ దుఃఖ దినముల సమాప్తములు ఆయన అంటున్నాడు. అవును, ఆయన సన్నిధిలో గంతులు వేయాలి, కొవ్విన దూడలు వేసినట్లు మనము కూడా ఆయన సన్నిధిలో, దేవా నా జీవితాల్లో చేసిన గొప్ప కార్యాల కొరకు వందనాలు, ఊహించలేని కార్యాలు నా జీవితంలో చేస్తున్నందుకు వందనాలు, నేను జరుగుతాయని అనుకోని కార్యాలు నా జీవితంలో చేస్తున్నందుకు, అసాధ్యమైనవి సాధ్యపరుస్తున్న దేవుడే నా మీద వెలుగై, ఆయనే నాకు వెలుగుగా ఉండి నా చీకటిని వెలుగుగా చేసిన దేవాది దేవుడని ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన సన్నిధిలో కనిపెట్టినప్పుడు యేసు క్రీస్తునందు మనము వెలుగై ఉన్నాము. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మరణ పుటురులలో మరువక మొరలిన ఉన్నత దుర్గం రక్షణ శృంగం. మరణ పుటురులలో మరువక మొరలిన ఉన్నత దుర్గం రక్షణ శృంగం. తన ఆలయం నా మొర వినెను, తన ఆలయం నా మొర వినెను, ఆదరెను ధరణి భయకంపముచి, ఆదరెను ధరణి భయకంపముచి. యెహోవా నా బలమా, యథార్థమైన నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. జలరాశుల నుండి బలమైన చేతితో, జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు, వెలుపల చేర్చిన బలమైన దేవుడు. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా, ఇంతకరము ఇంతవరకు వెలుగై ఉన్నటువంటి దేవుడు, నీతి సూర్యుడు అయినటువంటి దేవుడు,
తన జనుల గాయములను కట్టి వారి దెబ్బలను బాగు చేయు దినమున చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశము వలె ఉండును. సూర్యుని ప్రకాశము 7 దినముల వెలుగు ఒక్క దినమున ప్రకాశించినట్లుండును. ఎస్ లార్డ్. ఎందరైతే ప్రభువా మరి నీతి సూర్యుడైనటువంటి మిమ్మల్ని కలిగి ఉంటారు, వారి జీవితాల్లో ప్రభువా మరి వెలుగును పొందుకొని ఈ లోకమునకు వారు వెలుగుగా మారతారు. వారు వెలిగించబడి అనేకులను వెలిగించే వారిగా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి మోషే ఆ 10 కమాండ్మెంట్స్ ని తండ్రి తీసుకుని వస్తున్నప్పుడు మోషేకే తెలియకుండా మోషే యొక్క ముఖము ప్రకాశించుచున్నది. ఆమేన్. ఎప్పుడైతే దేవుని వాక్యము మనలో ఉంటుందో, దేవుని వాక్యము మన చేతుల్లో ఉంటుందో, దేవుని వాక్యమును మనము మరి అనుదినము క్యారీ చేసే వారిగా ఉంటాము. మనము నడిచే సువార్త పత్రికలా ఎప్పుడైతే మారగలుగుతామో అప్పుడు మనకే తెలియకుండా దేవుని యొక్క వెలుగు మనలోనికి వచ్చి మన ముఖములు ప్రకాశించును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వెలుగై ఉన్న దేవాని కొందనాలు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఎంత గొప్ప దేవుడవు ప్రభువా. సూర్యుని ప్రకాశము వలె చంద్రుని యొక్క వెలుగు ఉండును. ఎందరికైతే దేవుని తోడు, దేవుని సన్నిధి, దేవుని కృప, దేవుని యొక్క ప్రసన్నతను కలిగి ఉంటారో వారందరూ కూడా ఒక దివ్య మహిమగా, ఒక దివ్యమైనటువంటి వెలుగుగా, దేవుని శక్తిగా వారి లోకంలో మారిపోతారు. దేవా, ఈ రాత్రి వెలుగనగా ఏమి, ఎవరు వెలుగుగా మారగలుగుతారు, ఎప్పుడు చీకటిలో నుండి వెలుగులోనికి వారు రాగలుగుతారు, ఎప్పుడు వారి జీవితాలు వెలిగించబడతాయి, ఎప్పుడు వారు దివ్యమైన మహిమను కలిగి ప్రకాశించగలుగుతారు. నీతి సూర్యుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మా జీవితాల్లో ఉదయించినప్పుడు దేవా మరి మేము వెలిగే వారిగా, వెలిగించబడే వారిగా, ఈ లోకమునకు వెలుగునిచ్చే వారిగా మేము మారిపోతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవుడవు తండ్రి. యెహోవా మహిమ నీ మీద ఉదయించును అని నీ వాక్యము సెలవిస్తుంది. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనంలో తండ్రి మీరు ఇచ్చినటువంటి వాగ్దానం, యెహోవా యొక్క మహిమ నీ మీద ఉదయించుచున్నది. లెమ్ము, తేజరిల్లుము, ప్రయాసపడి భారము మోసుకున్న సమస్త జనులారా, దేవుని యొక్క మహిమ నీ మీద ఉదయించుచున్నది. మీరు క్రొవ్విన దూడల వలె గంతులు వేయుదురు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆరోగ్యమును పొందుకుందరు, ఆశీర్వాదములను పొందుకుందరు, దీవెనలను పొందుకుందరు. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవానికి వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ రాత్రి మీరు మాతో సూటిగా మాట్లాడినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. వెలుగై ఉన్న దేవా, ఈ అంధకారమైనటువంటి జీవితాల్లోంచి మమ్మల్ని ప్రకాశమానమైన నీ వెలుగులోనికి నడిపించిన దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఒకప్పుడు అంధకారంలో ఉన్నటువంటి వారమే, ఒకప్పుడు చీకటిలో ఉన్నటువంటి వారమే. అయితే ప్రభువా, నీవు ఆశ్చర్యకరమైనటువంటి నీ వెలుగులోనికి మమ్మల్ని నడిపించినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నైనా ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క వ్యక్తి జీవితాన్ని మీరు తాకండి తండ్రి. నైనా మీ వెలుగును వారిలో ప్రకాశింపచేయండి ప్రభువా. దేవా, మరి ఎలా అయితే చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశం వలె మారుతుందో, అవును ప్రభువా, మరి నీతి సూర్యుడైనటువంటి మిమ్మల్ని మేము కలిగి ఉన్నప్పుడు ప్రభువా, మేము కూడా మీ వలె ప్రకాశించే వారిగా మీ కృపద ఇచ్చేయండి. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభువా, నీ దేవుని పట్టణములో ఎందరైతే నిన్ను కలిగి నివసిస్తారో ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను ఇక అక్కరలేదని వాక్యము ద్వారా మీరు మాకు సెలవిచ్చారు ప్రభా. ఎస్ లార్డ్.
మీ మహిమగల పట్టణములో సూర్యుడైనను చంద్రుడైనను ఇక అవసరం లేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రె పిల్లయే దానికి దీపము. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఎంత గొప్ప దేవుడవు తండ్రి. మీరు మాకు దీపమై ఉన్న దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. మా ఆత్మ మా ఆత్మీయ జీవితం అనే పట్టణములో తండ్రి మీరు మాకు దీపము వలె ఉండి మమ్మల్ని వెలిగించినందుకై, మా ఆత్మను మీరు వెలిగించినందుకై, మా ఆత్మ జ్యోతిని మీరు వెలిగించినందుకై మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. మీ ద్వారా వెలిగించబడినటువంటి ఈ జ్యోతి అంతము వరకు ప్రభు ఆరిపోకుండా చివరి వరకు తండ్రి నైనా మరి ఈ జ్యోతిని మేము కొనసాగించడానికి, ఈ వెలుగును మేము కొనసాగించడానికి మీ కృప దయచేయండి తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. జనములు దాని వెలుగునందు సంచరింతురు, భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకుని వస్తారు. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములను పగటి వేళ ఏ మాత్రమును వేయబడవు. జనములు తన మహిమను ఘనతను దానిలోనికి తీసుకువచ్చెదరు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. స్తోత్రం 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 తండ్రి. దేవా, మీ మహిమ గల పట్టణములో మీరే సూర్యునిగా వెలిగించబడుతూ, మీరే దీపముగా వెలిగించబడుతూ, గొర్రె పిల్లయే దీపముగా కలిగి ఉన్న ఆ పట్టణములోనికి తండ్రి ఈ రాత్రి మమ్మల్ని అందరినీ కూడా ప్రవేశింప చేసినందుకై మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామా. అవును ప్రభువా, ఎందరైతే నీ పట్టణంలోనికి వస్తారో వారందరూ తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకొస్తారయ్యా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్ ఫర్ ద వండర్ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ మై లార్డ్. దేవా, ఎందరైతే నీ మార్గంలోనికి రాగలుగుతారో, నిన్ను నమ్ముకోగలుగుతారో, నీలో కొనసాగగలుగుతారో తండ్రి, వారందరూ కూడా ప్రభువా మహిమను ఘనతను పొందుకుంటారని మీ వాక్యము సెలవిస్తుంది. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవానికి వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. సంఘాన్ని మీ చేతులకు సమర్పిస్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. అయినా సంఘములో తండ్రి ఎందరైతే ఆసక్తి కలిగి ప్రభు అనుదినము నీ మాటలు వింటున్నారో ప్రభు, వారందరి జీవితాల్లో మీ గొప్ప కార్యాలను జరిగించండి తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం 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 తండ్రి. నీ ముఖ దర్శనము చేసే కృప మాకు దయచేయండి. ఇక మా జీవితాల్లో ఇక ఎన్నటికీ కూడా రాత్రి ఇక ఉండదు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను మాకు అక్కరలేదు. దేవుడైన ప్రభువే మా మీద ప్రకాశించును అని మీ వాగ్దానము తండ్రి మా జీవితాల్లో నెరవేర్చండి ప్రభు. దేవుడైన ప్రభువు మా జీవితాల్లో ప్రకాశించినట్లు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఇక మీ జీవితంలో రాత్రి ఇక ఎన్నడూ కూడా ఉండదు. యెహోవాయే మీకు నిత్య వెలుగుగా ఉండను. హల్లెలూయా. స్తోత్రం 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 తండ్రి. దేవా, నీ బిడ్డల్ని చేతులకు సమర్పిస్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి, నిత్యమైనటువంటి నీ వెలుగులోనికి నడిపించండి ప్రభు. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. ఎస్ లార్డ్, ఈ రాత్రి ప్రభువా మా అందరి జీవితాలలో మీ వెలుగు ఉదయింపజేసినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు. నీకు వెలుగిచ్చుటకై చంద్రుడు ఇక ప్రకాశింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగగును. నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. యెహోవాయే మాకు నిత్యమైన వెలుగుగా తండ్రి మీరు ఉంటున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు ఇచ్చినటువంటి వాగ్దానమును బట్టి ప్రభువా, నీ సూర్యుడికి అస్తమించడు, నీ చంద్రుడికి క్షీణించడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. నీ దుఃఖ దినములు సమాప్తమాయను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మా దుఃఖ దినములను సమాప్తము చేసి తండ్రి మా జీవితాల్లో మీరు వెలుగుగా ఉండి మమ్మల్ని నడిపించినందుకై మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సేవకురాలను ఇంకా దీవించండి, ఆశీర్వదించండి. అనేకమైనటువంటి మర్మములు నాయన మాకు తెలియజేసేవారి ఈ లోకంలో ప్రభువా మరి తాను వెలిగింపబడి అనేకులను తండ్రి మరి వెలిగించడానికి మీకు కృప చూపించమని మీరు ఇచ్చినటువంటి నాయన ఆత్మ ప్రత్యక్షతను బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మ సహాయాన్ని బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి హృదయాల్లో మీ కార్యాన్ని జరిగించమని యెహోవాయే వారి జీవితాలలో నిత్యమైన వెలుగుగా ప్రకాశించే కృప నాకు మాకు అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామములో
ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఎస్తేరు వదనం. పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, నీ ఘనమైన పాదములకి వందనములు, స్తోత్రములు ప్రభువా. గొప్ప దేవుడు నాయన, మహాగణుడు తండ్రి, మహోన్నతుడు నాయన, సర్వశక్తుడు, సర్వాధికారి మా తండ్రి, సర్వలోకానికి సృష్టికర్తమైన మా దేవ, నీ కోట్లాని కొలది వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నాయన తండ్రి, యుగ యుగములు నీవే దేవుడు, అయా తరతరములు నీవే దేవుడు, సజీవుడు నాయన. నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇంతవరకు నాయన మీ మాటల ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తోత్రములయ్యా. అయ్యా నీ వెలుగైన మా దేవాని స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ దాసురాలను ఎంతగానో లేవనెత్తుకుని ప్రభా, ప్రతి దినము కూడా నీ మాటల ద్వారాగానైనా నీ సన్నిధిని బలపరుస్తున్న దేవుడు తండ్రి. అయ్యా నీవు తండ్రి, నువ్వు చేసిన మేళ్లు ఉపకారములకు ఏమి ఇచ్చిన మరణం తీర్చలేం తండ్రి. అయ్యా నీ మాటల ద్వారాగా మమ్మల్ని ఆదరిస్తున్నందుకు, ఉద్ధరిస్తున్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అయ్యా. నీ మాటల ద్వారాగా మాకు వెలుగు దయచేస్తున్న దేవుడు తండ్రి. వెలుగు ఉన్న మా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా నా తండ్రి, తెహిల్ల సంఘాన్ని మీ చేతుల్లో పెట్టుకుంటున్నామయ్యా. దీవించండి నాయన, ఆశీర్వదించండి ప్రభా, అభివృద్ధి పరచండి నాయన. తండ్రి, లెమ్ము తేజరిల్లుము అని సెలవిస్తున్నావు తండ్రి. గొప్ప దేవుడు నాయన. ఈ నాయన తెహిల్ల సంఘాన్ని కూడా ప్రభా నానాటికి ఫలింపదయిచ్చేయండి ప్రభా. అనేక మంది చేరి నాయన నీ సంఘములో బలపడేవారిగా, ఆశీర్వాదం పొందుకునేవారిగా, సంఘముగా దీవించమని చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. నీ విడిచిపెట్టే దేవుడు కాదు, గొప్ప దేవుడు నాయన. ఘనకరలు, ఆశ్చర్యకరలు, సూరకారాలు చేసే మహాదేవుడు తండ్రి. నీ స్తోత్రములయ్యా, గొప్ప దేవుడు నాయన. సేవకుల కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి దినం అనేక మర్మాలతో నీ సన్నిధిలో అయా నువ్వు నోరుగా ఉంటూ నాయన నీ మాటల బయలుపరుస్తున్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. నీ సేవకుల కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. సేవలో నాయన వర్ధిల్లింప చేయమని చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. అయ్యా నీ మాటల ద్వారాగా ఆత్మల పట్టే జాలర్లుగా చేయి నాయన. నీ సేవ, నీ పరిచర్య, నీ తుది ముట్టిచ్చే సేవగా, నీకు నచ్చిన సేవగా దీవించు తండ్రి. బిడల చుట్టూ మీ దేవదూతల కంచి వేసి కాపాడండి. ఉద్యోగం భారంలోనైనా, పనిపాటల్లో ఇసుగుదనం ఉంటున్నప్పుడు ప్రభా నీ మాటలు చెప్పాలి, నీ పని చేయాలని ఆసక్తితో తండ్రి ప్రతి దినము నీ పని చేస్తుండగా మీ కార్యాన్ని జరిగించండి అయ్యా. గొప్ప దేవుడు నాయన, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు తండ్రి. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చేసే దేవాది దేవుడు అయ్యా. తెహిల్ల సంఘాన్ని బిడ్డలు జ్ఞాపకం చేసుకుని మీరే బలపరిచి ఎత్తైన కొండకి ఎక్కించమని సన్నిధిలో మొరపెడుతున్నాం. ఆయా యూట్యూబ్ ద్వారాగా, ఫేస్బుక్ ద్వారా విన్న వారికి ప్రభా మేలు కలిగించుండి నాయన. రక్షణ లేని వారికి రక్షణ కలిగించండి ప్రభా. నీ మాటలు విన్న వారికి ఆదరణ కలిగించండి. కుటుంబాల నెమ్మది దయచేయండి తండ్రి. మీ స్తోత్రములయ్యా. గొప్ప దేవుడు నాయన. బిడ్డలిద్దరిని మీ చేతితో లేవనెత్తి పట్టుకోండి ప్రభా. అయ్యా నా తండ్రి, నీ సేవలు ఇంకనూ బలపరచండి అయ్యా, ఇంకనూ లేవనెత్తండి అయ్యా. అయ్యా తండ్రి, నాయన మీరు రూపాంతరం పొందుకున్నారయ్యా. ఎత్తైన కొండకని ఏకాంతంగా ప్రార్థించారు ప్రభా. ప్రార్థించినప్పుడు మీరు రూపాంతరం పొందుకున్నారయ్యా. నీ వస్త్రములు తండ్రి అయ్యా తెల్లగా మెరిసినాయి ప్రభా. సూర్యకిరణాల వలెనైనా మహిమగా తండ్రి మీరు మెరిసిపోయారు నాయన. గొప్ప దేవుడు తండ్రి. అయ్యా ఎంతో మంది మా ముందుంచుతున్నారు అయ్యా. గొప్ప గొప్ప దైవజనులు గొప్ప గొప్ప సేవ నీ సన్నిధిలో చేస్తుండగా తండ్రి నీకు మప్పిని బిడ్డలుగా ఆశీర్వదించావు నాయన. ఈ తెగిళ్ళ సంఘం అంటే ప్రభా ఒక ఆశ్చర్యకరమైన సంఘంగా దీవించమని నీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. నీ బిడ్డలు చేస్తున్న ప్రతి పనుల ఆశీర్వాదాలతో నింపండి. వారి తల వంచి నీ సన్నిధి వైపు చూస్తున్నప్పుడు నీ కృపలతో భద్రపరిచి కాపాడు తండ్రి. కనికరం చూపించండి అయ్యా. అయ్యా నా తండ్రి, బిడ్డ ఉద్యోగం భారములో అయ్యా తండ్రి బిడ్డ సాగుతా ఉన్నప్పుడు తండ్రి తోడుగా నీడగా ఉండి నడిపించి తన పని పట్ల మీరుగా ఉండి ప్రభా మీరు చక్కబెడుతున్న విధానం బట్టి మీ స్తోత్రములయ్యా. వస్తున్న అలజడలన్నీ మీరు జ్ఞాపకం చేసుకుని నెమ్మదిచ్చినందుకు మీ స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. బిడ్డ ప్రయాణాల్లో, రాకపోకల్లో అన్ని విషయాలు మీరు తోడుగా ఉండి చెయ్యి పట్టుకుని నడిపించండి. మీ అపరంజి కిరీటం దయచేయండి ప్రభా. మీ ఉల్లాస వస్త్రాలతో తండ్రి నీ సర్వాంగ కవచంతో ప్రభా
నీ బిడ్డకి నెమ్మదైన జీవితంతో నడిపించమని నీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. అయ్యా మరి తన ఉద్యోగంలో జాయిన్ అయిన మొదలుకొని ఇంతవరకు కూడా ప్రభా మీ చెయ్య పట్టుకుని తన పని పట్ల తోడుగా ఉంటూ ప్రభా అయ్యా నడిపిస్తున్న గొప్ప దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా 7 రాష్ట్రాలకు ఒక అధికారిగా బిడ్డను దీవించావు తండ్రి. ఇంకను ఎత్తైన కొండకు ఆ బిడ్డను దీవించి ఆశీర్వదించి ప్రభా అయ్యా మీ ఎలా నడిపిస్తాయో మీ చిత్తానికి అప్పగిస్తున్న కనికరించి చూపించండి. ఈ తెగిళ్ళ సంఘాన్ని కుటుంబాలు మరొక్కసారి నీ చేతుల్లో పెట్టుకుంటున్నామయ్యా. జ్ఞాపకం చేసుకుని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించము. మమ్మను శోధనలోకి తేక కీడు నుండి తప్పించము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహిలా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, ఇజ్రాయెల్ దేశమునకు, భారతదేశం యొక్క క్షేమమునకు, యూట్యూబ్ లో చూస్తున్న వారికి సుధాకర్ ఆరోగ్యమునకు, సాయి ఉద్యోగమునకు సదాకాలము తోడేండి నడిపించును గాక. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.